ఓకే స్వాతి, ముఖ్యంగా అమ్మవారి పాటలే కాకుండా ఆ పరమశివుణ్ణి కానీ ఇంకా చాలా మంది మనకి సకల దేవతలు ఉన్నారు మన హిందుత్వంలో కానీ మనం కొలిచేటువంటి దేవుళ్ళలో కానీ. ఇంకా మీకు వచ్చినటువంటి చక్కటి పాట ఇవాళ, ఎందుకంటే చాలా పవిత్రమైన రోజు, ఆషాఢ మాసం, అందులో ఆదివారం చాలా చక్కటి రోజు, ఎందుకంటే అమ్మవారిని మనసారా కొలిచేటువంటి రోజు. సో మీకు నచ్చిన ఒక మంచి పాట తప్పకుండా. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట, నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట, మహేశ్వర విశాల విశ్వమేలే నాయక, అఖండాంకితమై తినిరాని సేవలో ఆదియోగి, అరుణాచల శివాదియోగి, గౌరీ శంకరాదియోగి. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట, నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. ఓకే, బాగుందమ్మా, చాలా బాగుంది. శివుడి పాటలు ఎన్ని పాడుకున్నా కూడా తన్మయత్వం వేరే ఉంటుంది. అమ్మ పద్మ గారు, మీరు కూడా ఇంకా చాలా చక్కటి పాటలు చాలా చాలా ఉన్నాయి. పల్లెల్లో పాడుకునే పాటలు కావచ్చు, అలాగే ఆ దేవుడికి సంబంధించిన పాటలు పాడండి. అవి మీరు మహంకాళిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ పాడుతున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ ఉజ్జయిని మహంకాళి జాతర కాబట్టి. పాడండి అమ్మా ఒకసారి. కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లోనే వెలిసిన మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లోనే వెలిసిన మాంకాలినోయమ్మ, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లోనే వెలిసిన మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లో వెలిసినోన మాంకాలినోయమ్మ. బొట్టు బోనాలు నాకు దేరమ్మా, బొట్టులు బోనాలు నాకు దేరమ్మా, మీ బాధలన్నీ ఏడవాపుదోయమ్మా, బొట్టులు బోనాలు నాకు దేరమ్మా, మీ కష్టాలు వాపుదు నేను పోయమ్మా, బొట్టులు బోనాలు నాకు దేరమ్మా, మీ బాధలన్నీ ఏడవాపుదో నేను పోయమ్మా, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లో వెలిసిన మాంకాలినోయమ్మ, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లోనే వెలిసిన మాంకాలినోయమ్మ, కాళ్ళకు కడియాలు నాకు దేరమ్మా, మీ కష్టాలు ఏడవాపుదు నోయమ్మ, కాళ్ళకు కడియాలు నాకు దేరమ్మా, మీ కష్టాలు ఏడవాపుదు నోయమ్మ, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లో వెలిసిన మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లోనే వెలిసిన మాంకాలినోయమ్మ, పాలా పరమన్నాలు నాకు దేరమ్మా, పాలా పరమన్నాలు నాకు దేరమ్మా, మీకు పరమానందాలు ఇద్దునోయమ్మ, పాలు పరమన్నాలు నాకు దేరమ్మా, మీకు పరమానందాలు ఇద్దునోయమ్మ, మీకు పరమానందాలు ఇద్దునోయమ్మ, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, కాలినోయమ్మ మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లో వెలిసిన శ్రీ మాంకాలినోయమ్మ, సికింద్రాబాద్లో వెలిసిన మాంకాలినోయమ్మ. ఓకే అమ్మా, బాగుంది. అదే పర్వాలేదు, ఏం కాదు, మనం ఇంకా చాలా పాడుకుంటాం. అయితే అంటే ఇన్స్ట్రుమెంట్లు పెట్టి మ్యూజిక్ పెట్టి పాడే పాటలు చాలా బాగా వస్తూ ఉంటాయి, కానీ అవి కాకుండా మీ గొంతులతో చాలా చక్కగా స్వచ్ఛంగా పాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. స్వాతి, ముఖ్యంగా అయ్యో తప్పకుండా. అండ్ స్వాతి, ముఖ్యంగా మనం పాడేటువంటి పాటల్లో కొన్ని కొన్ని మనకి ఇష్టమైన పాటలు ఉంటాయి. ఖచ్చితంగా నేను ఈ పాట చాలా బాగా పాడగలను, ఈ పాట వల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది, అలాంటివి కొన్ని ఉంటాయి. అంటే నాకు తెలిసి స్వాతికి చాలా ఉంటాయి అలా పాటలు కదా. అందులో ఒక మంచి పాట, అది అమ్మవారి మీద కావచ్చు, ఎవరి మీదైనా పర్వాలేదు. నాది ఉమ్మడి నల్గొండ జిల్లా, అందరికి తెలిసి ఉంటది. సో నేను నల్గొండ మీద పాట పాడితే చాలా మంది నన్ను అభినందించి, ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా గానీ పలానా స్వాతి అని చెప్పేసి గుర్తుపడతారు. నల్గొండ స్వాతి తప్పకుండా ఆ పాట పాడడానికి అయితే సిద్ధం అన్న. తప్పకుండా పాడమ్మా. అయ్యో, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, రజాకారుల పోరులోన రాజుకున్నా నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్న నేల తల్లి కడుపు సల్లగుండ,
ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ ఎందరెందరో దేశభక్తులు స్వాతంత్ర సమర యోధులు నిరంకుశపు నిజాములను తరిమిన పోరాట యోధులు రజాకార్లకు ఎదురు నిలిచిన కోదాటి నారాయణ గాంటి నొదిలి గన్నులెత్తిన రావి నారాయణ రెడ్డి ఆర్య ప్రముఖుడు విశ్వమిత్ర ఆరుట్ల భీమిరెడ్డి ఒట్టిమర్తి ధర్మభిక్షం యుద్ధ వీరుల పురిటి గడ్డమ్మో నా నల్లగొండ ఉద్యమాల పొద్దు పొడుపమ్మో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. సూపర్ సూపర్. నల్గొండకి సంబంధించి అక్కడ ఉన్న మొత్తం ఆ పాత వాళ్ళందరినీ పేర్లు కూడా పాడారు మీరు అందులో. వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. ఓకే పద్మ గారు, మీ గ్రామంలో ముఖ్యంగా వెలిసినటువంటి ఆలయాలు ఏమైనా ఉన్నాయా? ఆ గుడికి రెగ్యులర్గా వెళ్ళడం అది చేస్తూ ఉంటారా? ఎవరిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఊళ్ళో? వేణుగోపాల స్వామిని ఆలయం ఉందా? ఆంజనేయ స్వామి ఓకే, మా ఊర్లో. అక్కడ ఏమైనా భజనలు కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారా? చేస్తుంటారు కానీ మేము ఇక్కడ కొంచెం నాకు నీరసంగా ఉండి బోన్స్ అరిగిపోయి ఇట్లా వీక్ అనమాట. అందుకే వాయిస్ చాలా మంచిగా పర్లేదు లేదు, మీరు పాడుతుంటే తెలుస్తోంది, అది ఏం కాదు. అంటే ఒక్కొక్కళ్ళ వాయిస్ ఇక్కడ అబ్బాయితో ఉంటున్నాం అనమాట ఒక 5 సంవత్సరాలుగా. ఓకే ఓకే. అంటే ఒక్కొక్కళ్ళ వాయిస్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ని బట్టే పాడుతూ ఉంటారు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మేము మాట్లాడే వాళ్ళం కూడా ఒక్కొక్కరికి ఒక్క రేంజ్ ఉంటుంది, దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. ఓకే పద్మ గారు, ఇంకా మీకు బాగా వచ్చిన పాట, మీరు ఎక్కువగా రెగ్యులర్గా పాడుకునే పాట ఏదైనా? ప్రిపేర్ అవ్వలేదు, మేము ఊరికి వెళ్ళాము. అవునా, పర్వాలేదు, మీకు గుర్తున్నవి మీకు తెలుసున్నవి పాడండి, పర్వాలేదు ఏం కాదు. మీకు ఏది పల్లె జానపదం ఏది వస్తే అక్కని మెడకున్న దండే మీ దండే పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ అక్కని మెడకున్న దండే మీ దండే పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ జడకంటి రామన్న ఏసిన్న దండే పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ అక్కని మెడకున్న దండే మీ దండే పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ యాదగిరి నరసింహ ఏసిన్న దండే పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ అక్కని మెడకున్న ఏసిన్న దండే అక్కని మెడకున్న దండే మీ దండే అక్కని మెడకున్న దండే మీ దండే పలకుర్తి సోమన్న ఏసిన్న దండే పలకుర్తి సోమన్న ఏసిన్న దండే కౌరల్లి మల్లన్న ఏసిన్న దండే కౌరల్లి మల్లన్న వేసిన దండే అక్కని మెడకున్న దండే మీ దండే పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ యాదగిరి నరసింహ ఏసిన్న దండే వెంబడాల రాజన్న ఏసిన్న దండే వెంబడాల రాజన్న ఏసిన్న దండే పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ పాగుర్తి శ్రీయాల పాయిరాల గంగ. ఓకే అమ్మా, బాగుంది, చాలా చక్కగా పాడుతున్నారు, చాలా చక్కటి పాటలు. అంటే అదే చెప్తున్నాను కదా, మీరు పాడుతుంటే నాకు ఆ పల్లెల్లో నడుస్తున్నట్టు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అలాంటి పాటలు అంటే అక్కడే ఎక్కువగా వింటూ ఉంటాం కదా ఇవి. అండ్ ముఖ్యంగా స్వాతి, కొన్ని పాటలు అంటే మహంకాళమ్మ మీద ఉన్నవి కానీ ఈ దుర్గామాత మీద ఉన్న పాటలు కానీ చాలా హుషారెత్తించే పాటలు ఉంటాయి. అంటే నాకు తెలిసి నాకు గుర్తున్నవి మాయదారి మైసమ్మ లాంటి పాటలు చాలా బాగుంటాయి. అటువంటి ఒక మంచి దరువున్న పాట మీ నుంచి కావాలి నాకు, మంచి అద్దిరిపోవాలి పాట. తప్పకుండా పాడండి. ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందిల్లా ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందిల్లా శివసత్తుల మోతల్లా జమిడి కలమోతల్లా శివసత్తులకు తల్లా జమిడి కలమోతల్లా పొద్దు గదులుతున్నదే మావురాలెల్లమ్మ గద్దె కాడు కొత్తుమే జగములేల ఎల్లమ్మ పొద్దు గదులుతున్నదే మావురాలెల్లమ్మ జగములేలుతున్నమే మావురాలెల్లమ్మ ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందల్లా ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందల్లా అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు గుగ్గిల మెదురు నాగుం బాబులెదురు నడికట్టు ఎదురు నడికట్టు ఎదురు
ఇందురి ఎల్లమ్మ పొతిరెడ్డి పోచమ్మ జూబ్లీ పెద్దమ్మ మాయల దుర్గమ్మ ఇందురి ఎల్లమ్మ పొతిరెడ్డి పోచమ్మ జూబ్లీ పెద్దమ్మ మాయల దుర్గమ్మ తల్లి ఊరుగాచే తల్లివే ఉజ్జయిని మంకాలి వెయ్యి గల్లా సూపువే ఉజ్జయిని మంకాలి ఊరుగాసే తల్లివే ఉజ్జయిని మంకాలి వెయ్యి గల్లా సూపువే ఓరు కల్లు భద్రకాళి ఏడేడు డప్పుల్లా ఇల కోటి మోతల్లా ఏడేడు డప్పుల్లా ఇల కోటి మోతల్లా శివ సత్తులకు తల్లా జమిడి గల మోతల్లా. సూపర్ అమ్మ, సూపర్, చాలా బాగుంది, చాలా చక్కగా అలరించారు. ఇవాళ భక్తులందరూ కూడా విపరీతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలా సంతోషం, మీరు ఇద్దరు స్టూడియోకి వచ్చి చాలా చక్కగా పాటలు పాడారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, చాలమ్మా. ఓకే, ఇది ఇవాల్టి ప్రత్యేక ఈ పాటల కార్యక్రమం. ప్రస్తుతానికైతే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచేటువంటి లష్కర్ బోనాల జాతర అయితే కొనసాగుతోంది. అమ్మవారి వద్దకు విశేషంగా మహిళలంతా కూడా వాళ్ళంతా కూడా ఆ ఆలయాలకు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.